గారు మరి ఈ వారం తులారాశి వారి గ్రహ గమనాలు ఏ విధంగా ఉన్నాయంటారు? తులారాశి వారికి 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా దశమంలో రాహువు, తృతీయ శని, జన్మస్థ శుక్రయోగం. 2 పాపగ్రహాలు, 1 శుభగ్రహం. జన్మాధిపతి జన్మస్థానంలో ఉన్నప్పుడు సంపదకి సంబంధించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి, వెంటనే విజయం లభిస్తుంది. గందరగోళ పరిస్థితుల నుండి తట్టుకొని ముందుకు సాగుతారు. విమర్శించిన వారే కీర్తిస్తారు. కానీ అపార్థం చేసుకున్న సందర్భంలో మీరు ఏమాత్రం కృంగిపోవద్దు. మీ శక్తి, మీ సామర్థ్యము, మీ విద్య, మీ జ్ఞానము ఇవి గుర్తు చేసుకోండి. దైవానుగ్రహంతో ఒక పని పూర్తి చేస్తారు. మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. ఆనందించే సన్నివేశం ఉంది. ధర్మ మార్గంలో పనిచేసి పెద్దల సహకారాన్ని పొందుతారు. కార్యసాధనలో చైతన్యంగా ఉండాలి. ఎక్కడ నిరుత్సాహం వచ్చినా ఈ వారమంతా నిరుత్సాహంగానే ఉంటుంది. నిరాశ, నీరసం ఇవి రానివద్దు. ఎప్పుడైతే మనస్సు నిరాశ వైపు వెళుతుందో శరీరం అనారోగ్యాన్ని పొందుతుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నంలో శారీరకమైన బలం చూచుకుంటూ మానసిక శక్తి చైతన్యవంతంగా ఉంచుకోవాలి. కార్యసాధనలో చైతన్యం అవసరం. మేలు జరుగుతుంది, ఆశయం సిద్ధిస్తుంది, ఈ భావన ఉండాలి. వారం మధ్యలో కొన్ని అపశృతులు ఎదురైన పట్టుదలతో వాటిని జయించి ముందుకెళ్ళండి. పదునైన ఆలోచన విధానమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ వారం చాలా క్లిష్టమైనది. శ్రద్ధ చాలా అవసరం. ప్రశాంతంగా మాట్లాడండి. పొరపాటు జరిగితే మించిందేమీ లేదు, సరి చేసుకోండి. మరి తులారాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? గణపతి స్తోత్రం విశేషమైన శక్తినిస్తుంది. మరి వీరికి ఏ ఆలయ దర్శనం ఉపకరిస్తుంది? మహాగణపతి సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ఎటువంటి దానాలు తులారాశి వారు చేయాలంటారు? జన్మస్థ గురుయోగం ఉంది కాబట్టి శనగల దానం చేయాలి. మరి తులారాశి వారు ఈ వారం అంతా కూడా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా చేపట్టే పనిలో ఏకాగ్రతతో చిత్తశుద్ధితో పనిచేయడం ద్వారా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు.